హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ చెట్ల కాడికి వచ్చినాం. ఏంటంటే ఇక్కడ ఒకటి మెడికల్ షాపు ఉంటుంది అన్నమాట. ఇక్కడికి వచ్చేసినాం. ఇక ఇప్పుడైతే ఆ చెట్లు చూపిస్తా ఫ్రెండ్స్. ఇవ్వండి, ఈ మెడికల్ షాప్కు మొన్న ఏంటంటే మా అమ్మాయికి మందులు తేవడానికి వచ్చినప్పుడు చూశాను నేను. ఇవి ఏంటంటే ఇవి బాలంతలకు వీడి నీళ్ళలో కాగబెట్టి పోసే చెట్టు, ఇది చూద్దాం చూద్దాం అనేసి అంటే ఏదో పిచ్చి చెట్లు అవి ఏంటియో అన్నారు. ఏదేమైనా కానీ చూద్దామనేసి నేను దిగి అయితే ఈ చెట్టు కొమ్మను అయితే తీసుకొని ఏంటంటే ఆకు తెంపి చూశాను ఫ్రెండ్స్. మన ఊర్లలో వాయిలాకు ఉంటుంది కదా, ఆ వాయిలాకు పువ్వేనండి ఇది. చూడండి, ఇక వాయిలాకు చెట్లు అండి ఇవి. నాకైతే చెప్పలేనంత సంతోషం అనిపించింది. ఇక వీటిని అయితే మొత్తం ఏంటంటే ఇక్కడ ఉన్నవాళ్ళు పిల్లలకు ఇండియా వాళ్ళకి ఏంటంటే ఇది చాలా అంటే ఫేమస్ ఆయుర్వేదం. దీంతో ఎన్నో రకాలుగా కూడా ఆయుర్వేదానికి పనిచేసే వీటి వేర్లు కూడా కొన్ని జబ్బులకు పనిచేస్తాయి అనేది అయితే ఉన్నది. ఇది వాయిలాక్ చెట్టు అండి. వాయిలాక్ చెట్టు స్మెల్ అయితే ఇక్కడ ఉంటేనే స్మెల్ వస్తుంది, చాలా స్మెల్ వస్తుంది. ఏంటంటే ఇది తెలియని వాళ్ళకి ఏంటంటే ఇక్కడ మెడికల్ షాప్ అవుతుంది. ఈ ఏరియాని అయితే నాకు తెలియదండి. అంటే మెడిసిన్ కోసం వచ్చినప్పుడు నేను ఈ చెట్టును చూసి దిగి ఇక ఇదంతా చుట్టూ ఇక ఇది ఇక్కడనే పెట్రోల్ బంక్, ఇంకా ఇవన్నీ చెట్లు ఇవన్నీ ఉన్నాయండి. నేను ఏంటంటే చూసి అదే చెట్టు అనేసి ఆగి చూసినప్పుడు నాకైతే కన్ఫామ్గా వాయిలాక్ చెట్టే అనేసి తెలిసిపోయింది. ఇక్కడ నిల్చుంటే కూడా స్మెల్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఈ ఆకంతా తెంపుకుందాం. ఇప్పుడు ఏంటంటే బాలంతలకు మీకు ఎవరన్నా కావాల్సిన వాళ్ళు కూడా ఈ ఏరియా తెలిసి ఉంటే తీసుకొచ్చుకోండి. తీసుకొని వేడి నీళ్ళలో మసలబెట్టి పిల్లలకు కానీ బాలంతకు కానీ పోస్తే కొంచెం వేడి నొప్పులు, ఇంకా వాతం నొప్పులు అన్నీ వెళ్ళిపోతాయండి. ఎవరికైనా తలనొప్పులు ఉన్న వాళ్ళు బాలంతలకు ఏంటంటే ఇట్లా నీరు లాగా ఉన్నా కానీ ఒంట్లో నుంచి అంత వెళ్ళిపోతుంది ఈ ఆకును ఇది చేయడం వల్ల. ఇప్పుడైతే ఈ ఆకు అయితే తెంపుతా. చూడండి, ఇదంతా ఆకు తెంపుకుంటున్నానండి. ఇదంతా మీరు కూడా ఇక్కడ అట్లాంటిలో ఉన్న వాళ్ళు ఎవరికైనా కావలిస్తే తెంపుకోండి. ఈ అడ్రస్ ఏంటో కానీ ఈ అడ్రస్ అయితే నాకు తెలియదు. మీరు ఎవరైనా కావాలని కామెంట్ చేస్తే మా అమ్మాయితో నేను మళ్ళీ కామెంట్లో తెలియజేస్తాను ఫ్రెండ్స్. నేను కూడా కొన్ని తెలిపాను చాలా.